ఉన్నది ఒకటే కదా, అంతా ఒకటే కదా. నీ కథని నా కథని తడబడుతూ చూసినా, ఇది విడదీయలేని ఒకే కథ. ఇది కడలని అవి అలలని విడివిడిగా రాసినా, అవి విడిపోయేం లేవు కదా. ఉన్నది ఒకటే కదా, అంతా ఒకటే కదా. ఎవరేమి రాసినా ఆ కథలోనే, ఎవరేమి చూసినా ఆ కథలోనే, ఎవరేమి చేసినా ఆ కథలోనే. ఉన్నది ఒకటే కదా, అంతా ఒకటే కదా. ఇది నీ దేశమని, ఇది నీ వేషమని, ఇది నేను అని, నీకు నాకు అందరికీ పాత్ర వేరన్నా. నేనుంటేనే నువ్వు, నువ్వుంటేనే నేను. ఉన్నది ఒకటే కదా, అంతా ఒకటే కదా. ఇది గోదిక్కులని, ఇవి కొన్ని గుర్తులని, ఇది నీ నడకని, నీకు నాకు అందరికీ యాత్ర వేరన్నా. నాతో నేను, నీతో నేను. ఉన్నది ఒకటే కదా, అంతా ఒకటే కదా. చేయాల్సిందేమని ఆలోచించి చేసేద్దామని పరిగెత్తేసి, ప్రయాసపడితే ప్రయోజనం కలుగు అని చెప్పే చదువు తూకంలో నిన్ను నన్ను తూచి తూచి చూస్తోంది. ఉన్నది ఒకటే కదా, అంతా ఒకటే కదా. కొలతాసలు ఎందుకు, కొలత ఏమీ లేనప్పుడు అని అడగడం మరో కొలతే. మరి కాలాన్ని ఆపేసే కనికట్టే ఉంటే, అది కాలంలోనే చెప్పాలని పని చెయ్యాలది. ఉన్నది ఒకటే కదా, అంతా ఒకటే కదా. కనుక ఇప్పుడు ఏం చేయాలని అడిగితే నీ మనసు ఏం చేస్తావు చెప్పు. చేసేదేం లేదంటే చెయ్యొద్దని కాదు, పోయొద్దని బాబు. ఉన్నది ఒకటే కదా.